పెళ్లి కొడుకు ఏమైనా డిమాండ్ చేశాడా బావా? అబ్బాయి పెద్దగా డిమాండ్ ఏం చేయలేదు, కానీ నిశ్చితార్థం చేసుకోవడానికి ఇష్టం లేదు అంటున్నాడు. అలాగైతే పెళ్లి చేయటం మాకు ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా బావా. అన్నయ్య చెప్పిందే కరెక్ట్. అదే కదా. ఏంటి కరెక్ట్? మీ ఇద్దరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. దేనికోసం మీరు గొడవ పడద్దు. నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. అలాగైతే వచ్చే ముహూర్తంలోనో మరి చేసేద్దాం. అంటే బాబా, వచ్చే ఆషాఢం 1వ తారీఖు పెళ్లి పెట్టుకుందాం అంటున్నారు. ఆషాఢంలోనా? ఇదంతా జరిగే పనేనా అన్నయ్య? చేస్తే ప్రాబ్లం ఏంటి? ఆ అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. మందు తాగుడు, సిగరెట్ కాల్చడు. వాడుకున్న చెడ్డ అలవాటు మళ్ళీ తాగే వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు. ఓ, అప్పుడు వాడి సలహానే మనం పాటించాలంట బావా. పాటిస్తే మంచిది. అలాగైతే ఆషాఢం గాని శ్రావణం గాని వాడిని ఎప్పుడైనా చేసుకోవాలి. వాడి ఫ్రెండ్స్ అందరూ కూలీ నాలి చేసుకుని బతికేటోళ్ళు. వాడికి మాత్రం ఏదో గవర్నమెంట్ పని అంట, అందుకే ఒప్పుకున్నాను. వాడు చాలా మంచివాడు. అవును కదమ్మా? ఆషాఢ 1వ తారీఖున ఆదివారం వస్తుందమ్మా? లేదత్తయ్య, శుక్రవారం వస్తుంది. ఈ ఆషాఢం 1వ తారీఖు పెళ్లి చేయాలంటావా? 3వ తారీఖు పెట్టుకోవచ్చుగా. అడిగి చూద్దాం, కానీ కన్ఫామ్ గా చెప్పలేను. ఇక మీద మన చుట్టాలకి నేను ఏమని చెప్పాలి? ఏదోటి సరి చెప్తాలే, ఏమంటావే? రే పొన్నయ్య, సోమ గురించి నీకు తెలుసా? లేదే. అంటే నీకేమి తెలియదు అన్నమాట. అయ్యయ్యో, ఏమైందిరా వాడికి? ఈ ఊర్లో ఉన్న అందరికీ వచ్చే ఆషాఢ మాసం 1వ తారీఖున శుక్రవారం రోజున మన ఊరు అమ్మవారి గుళ్ళో పెళ్లి జరగబోతుంది. ముహూర్త సమయం ముగించక ముందే ఊరు వాళ్ళంతా తప్పకుండా రావాలి. మీ అందరూ పెళ్లికొచ్చి మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ఆహ్వానిస్తున్నాను. తప్పక మీరంతా పెళ్లికి వస్తారని ఆశిస్తూ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్. అయ్యయ్యో, ఈ పిచ్చోడు పెళ్లి చేసుకోబోతున్నాడా? అంటే త్వరలో విడాకులు తీసుకుంటారన్నమాట. ఈ వెధవకి పెళ్లి అంత అవసరం ఒకట్రా? అలా చెప్పు. హాయ్, నమస్తే. లోపలికి వెళ్ళండి. ఏంట్రా, అంతా ఓకేనేగా? ఏంది పెళ్ళికొడుక టెన్షన్ పడుతున్నా? చదివింపు కవర్లో జాగ్రత్త. చదివింపులు చాలా వచ్చాయే. అయ్యో పర్వాలేదులేండి. అమ్మాయి వాళ్ళు వస్తున్నట్టు చెప్పినంత అర్థమైంది. గోల్డ్ ఆర్గానికే కదా. వీడేంది లేచి నిలబడ్డాడు? నువ్వెందుకు రా లేచి నించున్నావు? అందులో ఏంటమ్మా సమస్య? అన్నా జరగనన్నా, కొంచెం జరగండి. పెళ్లి కూతురు తరపైతే పెళ్లి కొడుకు ఫోటోలు తీరా. అయ్యో చూస్తున్నావా? ఆ తాంబూలం పక్కన పెట్టి ఇద్దరు కూర్చోండి. రే సోమా, తాళి కట్టేటప్పుడు భయపడమాక. ఎందుకు? అందరూ గగ్గోలు పెడతారు, అందుకే అంటున్నా. బాగుంది. తాళి కట్టిన వెంటనే పారిపోవాలి. ఎక్కడికి? బంతికి ముందే ఉండాలన్నారు కదా. నువ్వు భయంగా ఉందా? భయమేం లేదు, కానీ టెన్షన్గా ఉంది. ఎందుకు ఇప్పుడు టెన్షన్? కొంతమంది పెళ్ళైన తర్వాత నేను మందు కొట్టను, దమ్ము కొట్టను అంటారు. నన్ను అడిగితే పెళ్ళైన తర్వాత మంచి భోజనం తినాలి అంటాను. సరే, నువ్వు మార్నింగ్ తిన్నావా? పెళ్లి పూర్తయ్యే వరకు ఏం తినొద్దని చెప్పారు. నువ్వెప్పుడూ మార్నింగ్ తినకుండా ఉండకూడదు. తింటేనే జాగ్రత్తగా పని చేయగలవు. ముఖ్యంగా మార్నింగ్ టైంలో తినకుండా ఉండకూడదు. ఏం చేస్తున్నావురా? అరటిపండు ఒంటికి మంచిది. చూసుకుంటా. తిను. ఏంటి చేసేది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వశుభం భూయాత్. ఏదైనా చెప్పారా? ఏమీ లేదు, తాళి ఇవ్వండి. అశ్వత్రువక్త్రాజ్య పారిసజ్జ పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. మాంగళ్యం ఇవ్వండి. ఏమైందండి? తాళి ఇవ్వండి. జాగ్రత్తగా వెతకండి, ఇక్కడే ఉండుంటుంది. ఏమో ప్రాబ్లంలా ఉంది. బావా, తాళి లేదా? ఏమైంది? ఏమైంది?
ఏంటల్లుడు ఏదైనా ప్రాబ్లమా? మంగళసూత్రం ఎదురా ఒక్క నిమిషం అలా రామ్మా. కంగారు పడుకో. టెన్షన్ అవ్వకు. అమ్మా నీ తాళివు. రే కన్న తల్లి తాళి అడుగుతావురా? వేరే వాళ్ళ అమ్మని అడగలమా ఏంటి? నీ దగ్గర తాలేది. నా తాళి కనిపించట్లేదు, అందుకే అమ్మని అడుగుతున్నా. అదిరిపోలా తాళి లేని పెళ్లి, ఇలాంటి పెళ్లి అసలు ఎక్కడా చూడలేరు. ఇప్పుడు ఏం చేయడం? అల్లుడు ఓ వేళ ఇంట్లో పెట్టుంటావేమో. లేదు మావయ్య, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో మిస్ అయింది. మనందరం కలిసి ఎతికామంటే ఖచ్చితంగా కనిపెట్టచ్చు. అలా దిక్కు వెళ్ళి ఎతకండి. ఏమండి 5 రూపాయలు దొరికింది. 5 రూపాయలు ఇలావు. డ్రెస్సింగ్ రూమ్ లో చూసి వస్తాను, ఓకేనా? ఏం గోల్రా ఇదంతా. ఎండ మండిపోతుంది, నేను ఇంకా వెతకలేను, వెళ్ళిపోతాను. నేను భోజనం చేసే వెళ్తాను. అసహ్యంగా ఉందిరా ఇది. రే సోమ, నువ్వు నిజంగా మంగళసూత్రం కొనుక్కొచ్చావా? నీ జీవితం నాశనం కాకుండా చూసుకో. అల్లుడు కొట్టుకెళ్ళి కొత్త తాళి కొనుక్కుందాం. ఇలా చూడండి, ఇది పూలదండ కాదు, తాళి. ఎందుకురా నువ్వు ఇలా ఉన్నావు? అల్లుడు ముహూర్తం దగ్గర పడుతోంది, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అయితే పెళ్లి రేపు పెట్టుకుందామా? రేపా? ఇప్పుడు చెప్తే ఎలాగయ్యా? తాళ్ళు లేకుండా పిల్లలు అవుద్ది. అక్క నువ్వు తలుచుకుంటావు. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని అడగరా. దాన్ని తాకట్టు పెట్టాను కదా, ఉంటే ఇవ్వనా? ఆపండి. తాళేగా సమస్య, రేపు ప్రశాంతంగా తీసుకొచ్చి కడతానులే. నా కూతురు పెళ్లి మంగళసూత్రం లేకుండా జరగాల దేవుడా. సార్ ఆ చైన్ వేస్తున్నట్టు ఇంకోసారి పోసిస్తారా? అయ్యో అదే పొగ. ఏ అరవకాయ్, ఇక్కడ దోమలు ఎక్కువ, అందుకే సాంబ్రాణి వేశాను. దోమలు పోవడానికి మస్కిటో మైట్ పెట్టొచ్చుగా. దోమలు కూడా మనలాగే జీవాలు కదా. దోమలే చస్తున్నాయంటే దాన్ని పీల్చే మన పరిస్థితి ఆలోచించు. మీరు సూపర్ అండి. ఈ యాంగిల్లో నేను ఇంతవరకు అదే, ఆలోచించలేదు. ఇకపైన మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. ఏమంటావు? నేను పాలు తాగను, నీకు కావాలంటే నువ్వు తాగు. నాకు పాలు ఇష్టం లేదు, కానీ సినిమాలో ఇలా హ్మ్? అమ్మా నేను తలుపు మూసేనా? వద్దురా, తలుపు ముయ్యకు. మా అమ్మ గోల. క్యాబేజీ కూర నిండా ఉప్పే. నువ్వేనా చేసిందే? రేయ్ పెళ్లికి అందరూ ఎందుకు వస్తారంటే మంచి భోజనం తినడానికే. ఏం వంటలు చేశారా, నోట్లో పెట్టుకోలేకపోయా. అరే సోమ నేను చెబితే అదే కదా నేను చేయాలి. మన సోమ పెళ్ళే కదా ఇది. తనకి నచ్చినట్టు ప్రకృతి వంటలే చేశారు. ప్రకృతి వంటలా లేనిపోని పెంటలరా. తను చెప్పినట్టు నేను చేయలేదనుకో, 2 రోజులు కూర్చోబెట్టి అడ్వైజర్ ఇస్తాడు. తన గురించి తెలుసు కదా. తర్వాత మామూలుగా ఆడ మగ సమానం అని చెప్తారు కదా, కానీ ఈ సిచ్యువేషన్లో నాకు అలా అనిపించలేదు శాలిని. మీ అమ్మా నాన్న నిన్ను బాగా చదివించి ఎంతో బాగా పెంచారు. అలాంటప్పుడు ముందు వెనక తెలియకుండా ఎటువంటి పరిచయం లేని నా ఇంటికి నిన్ను పెళ్లి చేసి పంపించారు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయం కదా. చాలా పెద్ద విషయం. వాళ్ళ త్యాగం చాలా పెద్ద విషయం. వేరే లెవెల్. అదే చెప్తున్నాను, నీకు ఎప్పుడు వాళ్ళని చూడాలనిపిస్తే అప్పుడు చూసేసి రావచ్చు. నువ్వు ఎన్ని రోజులైనా సరే అక్కడ ఉండొచ్చు. నా దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది నీకు అర్థమైందిగా?
నిద్రపోదామా? ఆ? శాలిని, ఆ? ఏమైంది? ఏమండి నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్నని చూడాలి. శాలిని, ఏయ్! సరే వెళ్దాం వెళ్దాం. శాలిని, మీ ఇంటికి వెళ్దాం, ఏ సమస్య లేదు. సోమా ఏంట్రా ఏడుపు చూపుడు వినిపిస్తుంది? మందు కొట్టావంటే మనసు రైలు బండి, మందు కొట్టావంటే మందు కొట్టావంటే మందు కొట్టావంటే మనసంతా రైలు బండి. రేయ్, నాకు చిన్న డౌట్, వీళ్ళిద్దరూ ఎన్నాళ్ళు కలిసి ఉంటారా? ఏమన్నా అంటే వీళ్ళిద్దరూ ఇంకా ఎన్నాళ్ళు కలిసి జీవిస్తారని నాకు చిన్న డౌట్ రా. పనికి మళ్ళాడా ఏంటి? ఓసి మందు దాగి నోటుకు వచ్చినట్టు మాట్లాడావంటే నిన్ను ఏంట్రా? ఆడొచ్చింది నా బండి శబ్దమే కదా, నీకు వినపడిందా? వినపడింది. అయితే రండిరా, నా బండి ఎవడో ఎత్తుకెళ్తున్నట్టున్నాడు. ఏమైందిరా సోమా, ఎక్కడికెళ్తున్నా? ఏం లేదనా. హెడ్ లైట్ వేసుకో, హెడ్ లైట్. అవును, ఆ అమ్మాయికి ఏమైంది? వీడేమైనా అడ్వైస్ చేసి ఉంటాడు, అందుకే ఆ అమ్మాయి ఏడుస్తోంది. లేదంటే ఏదో చూసి భయపడి ఉంటదిరా. ఏంది?